నేటి నుంచి శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దీంతో అమ్మవారి భక్తులు దీక్ష చేపడుతున్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో దీక్ష తీసుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దీక్ష చేపట్టే వారికి మాలధారణ, పూజా నియమాలు, నిత్యక్రతువులను శ్రీ రామకృష్ణ శర్మ అయ్యగారు వివరించారు. ఈ నవరాత్రులు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. జై భద్రకాళి శరణమ్మ. భద్రకాళి చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి శాకంబరి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనవి. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలు నుండి పౌర్ణమి వరకు జరిగేటువంటి శాకంబరి అలంకరణలతో అమ్మవారు దేదీప్యమానంగా శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు అమ్మవారికి సహస్ర ఘటాభిషేకము, అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు ఉన్నవి. ముఖ్యంగా ఈ రోజు నుండి చాలామంది అమ్మవారి వద్దకు వచ్చి వారాహి దీక్షలు తీసుకొని అమ్మవారిని సేవించి ధరిస్తున్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రారంభ రోజున మేము దీక్ష తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కూడా దీక్ష తీసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు మానసిక ఉల్లాసము, మా కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు అన్నీ తొలగిపోయినాయి. మేము ప్రశాంతంగా ఉన్నాం. ఆ భగవంతుడి అనుగ్రహం మా మీద కలగాలని చెప్పి మేము ఈ సంవత్సరం కూడా యథావిధిగా కార్యక్రమం చేసుకుంటున్నాం.